కనెక్ట్ అయిందా? కొద్దిసేపు మనం దేవుని వాక్యం నుండి మనం కొన్ని తలంపులు ధ్యానిస్తాము. మరి వాళ్ళ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ అన్నారు, ప్లస్ ఈ అమ్మాయి బర్త్డే, ఎన్నో బర్త్డే 20 అయిపోయిందా? సో 21లోకి ఎంటర్ అయినా. ఓకే, 21 అచ్చా, 20th బర్త్డే, రైట్. సరే, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14-15 వచనాలు, లేకపోతే 14 నుండి 16 వరకు. Psalms 91 verses 14-16. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14 నుండి 16 వరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. సో ఇక్కడ కీర్తనకారుడు మరి ఈ యొక్క కీర్తనలో రచించినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ముఖ్యమైన సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదట ఈ 3 వచనాలలో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు అన్నప్పుడు అది జస్ట్ ఒక అంటే జెండర్గా ఉపయోగించబడింది, కానీ ఆమె అని కూడా అర్థం వస్తుంది. సో అది పురుషులకు స్త్రీలకు ఇద్దరికి కూడా వర్తిస్తుంది. సో అమ్మ కొద్దిగా ముందుకు రండి, మీరు ముందుకు. ఈ అమ్మాయి పక్కన కూర్చో, గర్ల్ ఆఫ్ ద డే. ఆమె పక్కన ఎంతో భాగ్యం, ఆ పక్కన కూర్చుంటే. సో 3 ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది, హీ లవ్స్ మీ ఆర్ షీ లవ్స్ మీ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అయితే 3 సంగతులు చెప్పబడింది. రెండవది, అతడు నా నామమును ఎరుగును, లేకపోతే ఎరిగేను. మూడవది, అతడు నాకు మొరపెట్టు. 3 సంగతులు ఉన్నాయి, 3 విషయాలు ఆ వ్యక్తి గురించి చెప్పబడ్డాయి. దానికి ప్రతిఫలముగా 3 విషయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదట, అతడు నన్ను ప్రేమించును, లేకపోతే ఏమన్నాడు తెలుగులో ఏమంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రేమించుచున్నాడు, ఇట్ ఈస్ కంటిన్యూస్. ప్రేమించినాడు కాదు, ప్రేమిస్తాడు కాదు. ప్రేమించుచున్నాడు అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూ. మరి మీరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సా? అంటే నేను చదువుకోలేదు, నాకు తెలియదు. సో అయితే దానికి ఆయన ప్రతిఫలంగా ఏం చేస్తున్నాడు, ఒక రిజల్ట్, ఒక అష్యూరెన్స్ ఏమి ఇస్తున్నాడంటే, నేను అతనికి ఏం చేస్తానన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. డెలివరెన్స్ అనేది ఇస్తానంటున్నాడు. రెండవది వచ్చి, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతనిని నేను గణపరిచేది. సెకండ్ థింగ్ ఈజ్ ఆనర్. మూడవది ఏమంటున్నాడు, అతడు ప్రార్థన చేస్తాడు, లేకపోతే మొరపెడతాడు, నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతనితో కూడా ఉంటాను, అతన్ని తప్పిస్తాను, అతన్ని నేను గణపరుస్తాను. అంటే మొదట 2 ఏవైతే చెప్పబడ్డాయో ఆఖరిలో కూడా అది రిపీట్ చేస్తున్నాడు. అంటే ఇట్ ఈస్ అ కన్ఫర్మ్ ట్రూత్ అనమాట. ఎవరికి ఈ అష్యూరెన్సెస్, ఎవరికి ఈ వాగ్దానాలు, ఎవరికి ఈ ప్రామిసెస్? దేవుని ప్రేమించేవారు. ఇది మొట్టమొదట మనం గమనించాలి. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నారంటే ఏదో ఒక
కారణం ఉండాలి కదా, ఉట్టిని ప్రేమిస్తారా ఎవరైనా? ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఓ అమ్మాయిని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఎందుకు, దేన్ని బట్టి అంటాడు? కారణం ఏంటి? ఇట్లా మూతి వంకర ఉన్న అమ్మాయిని పట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారా? అనరు. అంటే అమ్మాయిలో ఏదో అందం ఉంది, ప్రత్యేకత ఉంది. లేకపోతే సరే ముక్కు ఇట్లా ఉన్నా కూడా నేను ప్రేమిస్తున్నాడంటే ఆమెకు బాగా డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. ఇది మానవుల ప్రేమ. అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, లేకపోతే ఎవరు ప్రేమించరు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే కారణం ఏంటి? దాని వాక్యం ఏం చెప్తుందంటే 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమించుచున్నాము. గమనించండి, ఆయన అంటే ఎవరు? దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. ఇది ఎట్లా ఉందంటే, ఒక రాజకుమారుడు ఒక బిచ్చగత్తెను రోడ్డు మీద అడుక్క తిన్న ఒక అమ్మాయిని చూసి ఆమెను ప్రేమిస్తే అమ్మాయి ఏం చేస్తుంది? కృతజ్ఞతాపూర్వకంగా హృదయమంతా కూడా ఎంతో ఏమంటారు ఆరాధన భావంతో, కృతజ్ఞత భావంతో అతన్ని గౌరవించి ప్రేమిస్తుంది. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం అతన్ని ప్రేమిస్తాం. అసలు దేవుడు ఎందుకు ప్రేమించాడు? దేవునికి ఏం అవసరం ప్రేమించడానికి? అంటే మనం గమనించవలసింది ఏంటంటే, ఆ దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సృష్టికర్త. ఇది మనం గుర్తెరగాలి. దేవుడు సృష్టికర్త. ఆయన ఏ విధంగా సృష్టించాడు మనల్ని? ఒక కుక్క ముఖంలో కానీ లేకపోతే పిల్లి ముఖంతో సృష్టించలేదు. తన స్వంత స్వరూపమున, తన యొక్క ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ లైక్నెస్ ఆయన మన మానవుణ్ణి సృష్టించాడు. తన స్వభావంతో, తన స్వరూపమున దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అంటే మానవుడు ఎవరు పోలికలో ఉన్నాడు? దేవుని. సాధారణంగా పిల్లల్ని చూసి ఏమంటారు? వీళ్ళ నాయన పోలిక, వీళ్ళ అమ్మ పోలిక అంటారు కదా. యాక్చువల్లీ మనం అందరం కూడా సృష్టించబడింది దేవుని పోలికలో. దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుడు మరి పాపములో పడి, తన బుద్ధి లేని తనం వలన పాపములో పడి దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి తన నుండి దూరం అయిపోయి దూరం వెళ్ళిపోయి మరి నరకానికి పాత్రుడు లేక పాత్రురాలు అయినందువల్ల ఆయన ఏం చేశాడంటే, నా సృష్టి ఈ విధంగా నాశనం కాకూడదు అని ఆయన ఏం చేసినాడు? తాను ప్రేమించాడు. ప్రేమించిన వారు ఏదో ఒక కార్యం చేస్తారు కదా. సాధారణంగా ఈ కాలంలో ఎట్లుందంటే, ఒక అమ్మాయి ప్రేమించుకొని ఉంటే ఓకే చిహ్నంగా రోజో ఏదో ఇస్తారు. కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే వాళ్ళకు తండ్రి అడుగుతాడు, అమ్మాయి తండ్రి అడుగుతాడు అబ్బాయిని, ఏమయ్యా మళ్ళీ ప్రేమిస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు, నీ సంపాదన ఎట్లా, నీ జీవనోపాధి ఏంటి, నా బిడ్డని ఎట్లా పోషిస్తావు, అడుక్క తినేదాన్ని చేస్తావా? లేదండి నాకు ఏమి లేదు, కానీ నేను హృదయపూర్వకంగా చేస్తున్నానంటే ఏ తండ్రిని ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి ప్రేమకు దెర్ హ్యాస్ టు బి అన్ యాక్షన్. ప్రేమ అనేది ఒక యాక్షన్ అయితే దానికి తగిన ప్రతిస్పందన కూడా దేవుడే ఇవ్వాలి. అందుకే ఆయన ఏం చేసినాడంటే, ఆ ప్రేమను రుజువు చేయడానికి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన సమస్తమును ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అంటే తన సృష్టి నరకానికి వెళ్ళిపోతోంది, నాశనం అయిపోయింది, తన దూరం వెళ్ళిపోతున్నారు. సాధారణంగా ఇంట్లో కూడా తండ్రి తన యొక్క బిడ్డ తను చెప్పిన మాట వినకుండా చేయరాని చేష్టలు చేస్తూ ఉంటే తండ్రి బాధపడతాడు, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ వినకపోతే ఏదో ఒకటి చేసి ఆ బిడ్డను తిరిగి సమకూర్చుకోవాలనుకుంటాడు, అంతే కదా. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి, నువ్వు చెప్పిన మాట వినవు అని ఎవరైనా అంటారా? ఏ తండ్రి కూడా అనడు. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేశాడు? తన సృష్టి నాశనం అయిపోతుంటే
ప్రేమించి ఆ ప్రేమను ప్రకటన ఒక త్యాగపూరితమైనటువంటి ప్రేమగా ఆయన నిరూపించాడు. ఏమిటి ఆయన చేసిన త్యాగము అంటే, తన అద్వితీయ కుమారుణ్ణి, తన స్వంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి మానవ రూపమున పంపించి ఏం చేశాడండి? శిలువ మీద యజ్ఞ పశువుగా మార్చబడి, అంటే ఒక యాగము చేసి ఆ యాగము ద్వారా ఎవరైతే ఆ యాగమునందు విశ్వాసం ఉంచినారో వారు తిరిగి అతనితో ఒకటి అవ్వడానికి దేవుడు ఒక మార్గము ఏర్పాటు చేశాడు. బాబు, వీలైనంత వరకు అక్కడెక్కడ తిరగడం మానేసేయండి ప్లీజ్, డిస్టర్బెన్స్ చాలా అవుతాం. దేవుడు ఏం చేశాడు? ఏదైతే తన నుండి దూరం అయిపోతుందో తిరిగి దగ్గర చేయడానికి తన స్వంత కుమారుణ్ణి బలియాగముగా పంపించాడు. ఇప్పుడు ఏ రూపమున వచ్చి చేశాడు? మానవ రూపమున. ఇప్పుడు సాధారణంగా ఏమంటారంటే, ముళ్ళుతోనే తీయాలంటారు, అవునా? అనరా? ఏమో మాకు అట్లా నేర్పించినారు. ఈ కాలంలో ముళ్ళును పిన్నుతో తీయాలంటారు. ముళ్ళును పిన్నుతో తీస్తే ఆ కాలంలో పిన్నులు లేవు కదా, అందుకే వాళ్ళు ముళ్ళుతోనే తీశారు. వజ్రాన్ని కొయ్యాలి అంటే వజ్రమే కావాలి. ఏమండి? మానవుడిని పాపం నుండి రక్షించాలి అంటే మానవుడే కావాలి. కాబట్టి మొట్టమొదట దేవుడు తీసుకున్న మొదటి స్టెప్ అంటే ఏంటి అంటే, తాను మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నంబర్ 1. రెండవది, ఒక వ్యక్తి సపోజ్ ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు శక్తి లేక, అతన్ని ఒకరు లేపాలి అంటే ఈ వ్యక్తికి ఏముండాలి? లేపే వ్యక్తికి శక్తి ఉండాలి, బలం ఉండాలి కదా. అదేవిధంగా ఒక పడిపోయిన పాపిని లేపడానికి ఒక పాపి చేత కాదు కానీ పవిత్రుని చేత సాధ్యమవుతుంది. అందుకే మానవునిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధునిగా ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము కల్మషము లేదు, పాపము లేదు. ఆయన మానవునిగా వచ్చి పాపముగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, మీ శాపము, మీ పాపము, నా పాపము, ఆ పాపము యొక్క శాపము తాను స్వీకరించి దాని నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి, సరే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు రోడ్డు మీద మనకు పోతున్నాం, మనకు తెలిసిన వ్యక్తిని ఎవరో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, రాంగ్ సైడ్ పోతున్నాడు, తప్పు చేసినాడు, వీని వదలము, పనిష్మెంట్ తీయాలి. అప్పుడు మన దగ్గర ఏమీ లేదు ఇడిపించుకోవడానికి. పోలీసు వాడు అంటే 500 రూపాయలు కట్టు అని. మనకు తెలిసిన వాళ్ళు మనం ఏం చేస్తాము? మనము జాలిపడి, మన స్నేహితులు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రేమించి మనము 500 కట్టి విడిపిస్తాం. అదేవిధంగా దేవుడు ఏం చేశాడంటే, మానవుని పాపము నుండి విమోచించడానికి పాపం వల్ల వచ్చే శిక్ష ఏదైతే ఉందో అది తాను భరించి, తాను స్వీకరించి, సరే ఆ శిక్ష నాకేయండి, నా సృష్టిని విడిచిపెట్టండి. మరి ఏ విధంగా అవుతుంది అది? ఏ విధంగా పాపం అనేది తొలగిపోతుంది అంటే ఆయన యొక్క రక్తం కార్చడం వలన. అందుకే పేతురు భక్తుడు ఏమంటాడంటే, తన స్వంత శరీరంలో మన ప్రతి పాపమును స్వీకరించి శిలువమ్రాని మీద తాను చనిపోయి బలి అర్పణగా అర్పించబడ్డాడు అని. తర్వాత ఆయన పాతి పెట్టబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఇది దేవుడు మానవునిగా వచ్చి నా కోసం చేసినాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దానిని అంగీకరిస్తారో వారి జీవితాలలో ఆయన ప్రవేశించి ఆ పాప జీవితం నుండి వారికి విడుదల దయచేస్తాడు, వారికి విమోచన దయచేస్తాడు. అర్థమైందండి? సో మనము ఆయనను ప్రేమిస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే, దేవుని ప్రేమను మనము స్వీకరించి ఆయన ప్రేమ ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడి పాపము నుండి విడిపించబడి విమోచింపబడి దేవుని బిడ్డలుగా అయినామని దాని యొక్క అర్థం. కాబట్టి నన్ను అతడు ప్రేమించును కాబట్టి నేను అతనికి విడుదల దయచేస్తాను. సో ఆల్రెడీ తప్పించాడు, ఇంకా తప్పిస్తూనే ఉంటాడు. అది మనము జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు, నేను ఇంతకుముందే చెప్పాను, ప్రేమ అనేది ఇట్ ఆల్వేస్ ఇన్వాల్వ్ సాక్రిఫైస్. త్యాగముతో కూడినదే నిజమైన ప్రేమ, లేకపోతే అది ప్రేమ కాదు. స్వార్థముతో, ఇప్పుడు
సినిమాల్లో చూపిస్తారు ప్రేమల గురించి. హీరో పోయి హీరోయిన్ గురించి ఏం చేస్తాడు? హీరోయిన్ రౌడీలు పట్టుకున్నారు, హీరో పోయి ఏం చేస్తాడు? ఎవరి కోసము? ఆమె చచ్చిపోతే ఏమవుతుంది? ఆయనకేమి, ఆ అమ్మాయి నాకు కావాలి, హీరోయిన్ హీరోకి కావాలి కాబట్టి నాకు కావాలి అనే స్వార్థంతో ఆమెను రక్షిస్తాడు. అర్థమైందా? ఇక్కడ అంటే ఆ ప్రేమ, దేవుని ప్రేమ నిస్వార్థమైనది. అందుకే ఆయన ఏం చేసినాడు? త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రేమికుడు ఎప్పుడు వచ్చి ఒక హీరో వచ్చి అయ్యా నన్ను కొట్టండి, నన్ను చంపండి, హీరోయిన్ వదిలేయండి అని అంటాడా? అన్నాడు. కానీ దేవుడు, ఆయనది నిస్వార్థమైన ప్రేమ కాబట్టి ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు? ప్రాణమును పెట్టి పాప విమోచన అనేది జరిగించాడు. అంటే అర్థం ఏంటంటే పాపము ద్వారా దూరం అయిపోయిన మానవుడు తిరిగి సృష్టికర్తతో ఒకటి అవ్వడనమాట. సో అదే అలా జరిగితే మనము దేవుణ్ణి ప్రేమించడము మొదలు పెడతాం. సరే, మరి ఈ ప్రేమ ఏ విధంగా ఉంటుంది? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే మనం పాపం ద్వారా పాపం నుండి విమోచించబడి, పాపం నుండి రక్షించబడి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదవండి. నీ నోటితో యేసు ప్రభు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన రాజు అని నీ నోటితో నీవు ఒప్పుకొని, దేవుడు అతనిని మృతులలో నుండి లేపనని. అసలు ఎందుకు మరణించవలసి వచ్చింది? మృతుడు అంటే మరణించిన వాడు. ఎందుకు మరణించవలసి వచ్చింది? నా పాపము నిమిత్తము, నీ పాపము నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది. కాబట్టి ఆయన యొక్క మరణము నా కోసమని ఎవరైతే విశ్వాసం ఉంచి, మరణించిన వాడు తిరిగి లేచినాడని విశ్వసించి తన నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఏమన్నా రాయబడింది అక్కడ? రక్షించబడుదువు. దేని నుండి రక్షించబడుదువు? పాపము నుండి, పాపము మీద రావాల్సిన శాపము నుండి నీవు రక్షించబడతావు. అలా రక్షించబడిన వాడిని దేవుడు నీతిమంతునిగా తీరుస్తాడు. అంటే పాపము లేనివానిగా తీరుస్తాడు. అంటే వ్యక్తిగత, యాక్చువల్గా ప్రాక్టికల్గా పాపం ఉన్నవాడే. కానీ నేను అదే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఆమె బిచ్చగత్తనే. ఆ బిచ్చగత్తని ఏం చేసినాడు? ఆయన రాజకుమారుడు ఒక రాణిగా తయారు చేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ప్రేమించినాడు. మొదట ఆయన ప్రేమించి త్యాగపూరితమైన ప్రేమను కనపరిచినాడు కాబట్టి దానికి స్పందించి మనము ఆయనను ప్రేమిస్తున్నాం. సరే, మేము ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమ అనే దేవుడు ప్రేమను యాక్షన్స్లో చూపించాడు. మరి మన ప్రేమను ఏ విధంగా నిరూపిస్తాము? మనం చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. ఆయనను ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి? ఏమన్నాడండి? దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడము. ఇంగ్లీష్లో ఏమైనా ఉంది? అరే ఒకరు చదవండి, మెల్లికి చదవండి. His commandments are not much burdensome. చాలు. కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఏమి చెప్పాడో అది ఆచరించడము నిజమైన ప్రేమ. అదే ఇంకో భాగం చూడండి, 2వ యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. సో ఇప్పుడు గమనించండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఇక్కడ ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అంటే అర్థం ఏంటి? ఆయన నా ఆజ్ఞలను గైకొంటున్నాడు, నేను చెప్పిన మాట వింటున్నాడు. ఇంట్లో కూడా ఎవరైతే తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. అందుకే అలా ఎవరైతే మాట వింటారో వారికి దీర్ఘాయుషు అని ఉంది, అవునా? అదేవిధంగా ఇక్కడ కూడా చెప్పబడింది. సో గమనించవలసిన ఈ విషయం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడము అతనిని ప్రేమించడము. దేవుని ప్రేమించడము అంటే ఏంటి?
ఆయన వాక్యంలో ఏదైతే చెప్పాడో అది వినడము, దానిని తూచా తప్పకుండా చేయడం. సో ఇక్కడ ఇవాళ ఈయన దేవుడు మనకిచ్చిన వాక్యంలో ఏమంటున్నాడంటే, నీవు ఈ విధంగా చేస్తున్నావు గనుక, అంటే నేను చెప్పిన మాటను నువ్వు వింటే నేను నిన్ను కాపాడుతాను. ఎప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను చెప్పిన మాట అతడు వింటున్నాడు, కాబట్టి అతనికి ఎలాంటి సంకటం వచ్చినా దానిలో నుండి నేను అతనిని విడిపిస్తాను, దాని నుండి నేను అతన్ని తప్పిస్తాను. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమించి మనమైతే ప్రాణం అర్పించలేం, కాబట్టి దానికి బదులుగా దేవుడు మరి ఇంకో ప్రేమను ప్రకటించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అది ఏంటయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్పబడింది. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. ఏమంటున్నారు? మీరు తన నామమున చూపిస్తున్న ప్రేమ ఏ విధంగా ఉందండి? ఏ విధంగా ప్రకటిస్తున్నారు? అది ముందు భాగం అదే అండి. ఎవరికి ఉపచారం చేస్తున్నారు? పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు ఉపచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరంతా డాక్టర్లు కాబోతున్నారు కదా, మీరు చేయవలసింది ఏంటి? క్లినిక్లు పెట్టాలా, చెత్త టెస్టులన్నీ రాపియాలి, అక్కడ నుండి కమిషన్ కొట్టుకొని రావాలి, ఈ మెడిసినే వాడండి, ₹1 దొరికే టాబ్లెట్ని ₹10 అమ్మిపించి వాళ్ళ దగ్గర నుండి కమిషన్ కొట్టి, ఈ కాలంలో అది నడుస్తుంది. కానీ అట్లా కాదు. నిజంగా దేవుడిని ప్రేమించే వాళ్ళు తోటి వాళ్లకు ఏం చేస్తారు? ఉపచారం చేస్తారు. దేవుడు మీకు ఇచ్చిన ప్రొఫెషన్ ఏంటి, ఎందుకు మీకు ఇది ఇచ్చాడు అంటే, మీరు దేవుని నామమున ఇతరులకు ఏం చేయాలి? ఉపచారం చేయాలి. సంపాదించవచ్చు డబ్బు, కానీ అలా సంపాదించిన డబ్బు అలానే పోతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా సరే ఈ తప్పుడు మార్గమున ఏదైనా సంపాదిస్తే అది అట్లే పోతుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ చిన్న పెద్దనాయనను సేల్ ట్యాక్స్లో ఆఫీసర్. ఆయన 3 కుమార్తెలు, బాగా లంచాలు తీసుకొని 3 అంతస్తుల మేడ కట్టాడు. ఒక్కొక్క కూతురికి ఒక్కొక్క అంతస్తు ఇచ్చేసాడు. మొదటి కూతురు పిచ్చిది అయిపోయింది, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. రెండో కూతురు ఎవరితోనే పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే ఎవరితో లేచిపోయింది. మూడో కూతురు క్యాన్సర్ తోటి ఉంది. ఏం చేసుకుంటాడు? ఆయన పోవాల్సిందే ఒక దినం, ఆయన భార్య కూడా పోవాల్సిందే. ఏమైపోయింది? ఎవరి పాలో అయిపోయింది. సో మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యము మీరు దానిని సద్వినియోగం చేసి దేవుని ప్రేమను ప్రకటించాలి. డాక్టర్లు యాక్చువల్లీ ఏంటంటే, మీరు గమనించండి, పేషెంట్స్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ల వాళ్ళు ఎవరిని చూస్తారు? దేవునిలాగా చూస్తారు. అంతా బాగా ఆపరేషన్ సక్సెస్ అయిపోయి లేకపోతే బాగా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మీరు దేవుడండి అంటారు. సో యు ఆర్ ఇన్ దట్ ప్లేస్. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారైతే మీ భవిష్యత్తులో మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, యువర్ సర్వీస్ షుడ్ బి లైక్ దట్. సో ఎనీవే, అవుట్ ఆఫ్ ది ట్రాక్ ఆ మాట వచ్చింది. కానీ సరే, ఇప్పుడు దీనికి ప్రతిఫలం ఏంటి? నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతిఫలం ఏమేమి అంటున్నాడు? నేను అతనిని తప్పిస్తాను. ఈ తప్పించడము 2 విధాలుగా తప్పిస్తాడు ఆయన. గమనించండి, మొదటి విధానం ఏంటి అంటే, దయచేసి 91వ అధ్యాయం 3వ వచనం చదవండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇప్పుడు వేటగాడు ఏం చేస్తాడంట? ఊరి అంటే అక్కడ ఏంటి? ట్రాప్, పౌలర్ స్నేర్ అంటారు, ఇంగ్లీష్లో స్నేర్ అంటారు, లేకపోతే ట్రాప్ అంటారు. లేట్ అవుతుందా మీకు? ఓకేనా? ఓకే, సరే. సాధారణంగా ఈ పక్షులు ఎక్కడ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం?
చెట్ల మీద లేకపోతే ప్రేమించుచున్నాడు. అయితే 3 సంగతులు చెప్పబడింది. రెండోది అతడు నా నామమును ఎరుగును లేకపోతే ఎరిగేను. మూడవది అతడు నాకు మొరపెట్టు. 3 సంగతులు ఉన్నాయి. 3 విషయాలు ఆ వ్యక్తి గురించి చెప్పబడ్డాయి. దానికి ప్రతిఫలముగా 3 విషయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదట అతడు నన్ను ప్రేమించును, లేకపోతే ఏమన్నాడు తెలుగులో ఏమంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రేమించుచున్నాడు, ఇట్ ఈస్ కంటిన్యూస్. ప్రేమించినాడు కాదు, ప్రేమిస్తాడు కాదు. ప్రేమించుచున్నాడు అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ప్రజెంట్ కంటిన్యూ. మరి మీరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సా అంటే నేను చదువుకోలేదు, నాకు తెలియదు. సో అయితే దానికి ఆయన ప్రతిఫలంగా ఏం చేస్తున్నాడు? ఒక రిజల్ట్, ఒక అష్యూరెన్స్ ఏమి ఇస్తున్నాడంటే, నేను అతనికి ఏం చేస్తానన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. డెలివరెన్స్ అనేది ఇస్తానంటున్నాడు. రెండవది వచ్చి అతడు నా నామమును ఎరిగినవాడు గనుక అతన్ని నేను గణపరిచేది. సెకండ్ థింగ్ ఈజ్ ఆనర్. మూడవది ఏమంటున్నాడు? అతడు ప్రార్థన చేస్తాడు, లేకపోతే మొరపెడతాడు, నేను అతనికి ఉత్తరం ఇస్తాను, అతనితో కూడా ఉంటాను, అతన్ని తప్పిస్తాను, అతన్ని నేను గణపరుస్తాను. అంటే మొదట 2 ఏవైతే చెప్పబడ్డాయో ఆఖరిలో కూడా అది రిపీట్ చేస్తున్నాడు. అంటే ఇట్ ఈస్ అ కన్ఫర్మ్ ట్రూత్ అనమాట. ఎవరికి ఈ అష్యూరెన్సెస్, ఎవరికి ఈ వాగ్దానాలు, ఎవరికి ఈ ప్రామిసెస్? దేవుని ప్రేమించేవారు. ఇది మొట్టమొదట మనం గమనించాలి. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. పుట్టిన ప్రేమిస్తారా ఎవరైనా? ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఓ అమ్మాయిని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఎందుకు? దేన్ని బట్టి అంటాడు? కారణం ఏంటి? ఇట్లా మూతి వంకరున్న అమ్మాయిని పట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారా? అనరు. అంటే అమ్మాయిలో ఏదో అందం ఉంది, ప్రత్యేకత ఉంది. లేకపోతే సరే ముక్కు ఇట్లా ఉన్నా కూడా నేను ప్రేమిస్తున్నాడంటే ఆమెకు బాగా డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. ఇది మానవుల ప్రేమ. అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, లేకపోతే ఎవరు ప్రేమించరు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే కారణం ఏంటి? దాని వాక్యం ఏం చెప్తుందంటే 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమించుచున్నాము. గమనించండి, ఆయన అంటే ఎవరు? దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. ఇది ఎట్లా ఉందంటే, ఒక రాజకుమారుడు ఒక భిక్షగత్తెను రోడ్డు మీద అడుక్క తిన్న ఒక అమ్మాయిని చూసి ఆమెను ప్రేమిస్తే అమ్మాయి ఏం చేస్తుంది? కృతజ్ఞత పూర్వకంగా హృదయమంతా కూడా ఎంతో ఒక ఏమంటారు ఆరాధన భావంతోటి, కృతజ్ఞత భావంతోటి అతన్ని గౌరవించి ప్రేమిస్తుంది. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం అతన్ని ప్రేమిస్తాం. అసలు దేవుడు ఎందుకు ప్రేమించాడు? దేవునికి ఏం అవసరం ప్రేమించడానికి? అంటే మనం గమనించవలసింది ఏంటంటే, ఆ దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సృష్టికర్త. ఇది మనం గుర్తెరగాలి. దేవుడు సృష్టికర్త. ఆయన ఏ విధంగా సృష్టించాడు మనల్ని? ఒక కుక్క ముఖంలో కానీ లేకపోతే పిల్లి ముఖంతో సృష్టించలేదు. తన స్వంత స్వరూపమున, తన యొక్క ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ లైక్నెస్ ఆయన మన మానవుణ్ణి సృష్టించాడు. తన స్వభావంతో, తన స్వరూపమున దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. అంటే మానవుడు ఎవరు పోలికలో ఉన్నాడు? దేవుని. సాధారణంగా పిల్లల్ని చూసి ఏమంటారు? వీళ్ళ నాయన పోలిక, వీళ్ళ అమ్మ పోలిక అంటారు కదా. యాక్చువల్లీ మనం అందరం కూడా సృష్టించబడింది దేవుని పోలికలో. దేవుని పోలికలో సృష్టింపబడిన మానవుడు మరి పాపములో పడి, తన బుద్ధి లేని తనం వలన పాపములో పడి దేవుని నుండి దూరం అయిపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టి తన నుండి దూరం అయిపోయి దూరం వెళ్ళిపోయి మరి నరకానికి పాత్రుడు లేకపోతే పాత్రురాలు అయినందువల్ల ఆయన ఏం చేశాడంటే, నా సృష్టి
ఈ విధంగా నాశనం కాకూడదు అని ఆయన ఏం చేసినాడు? తాను ప్రేమించాడు. ప్రేమించిన వారు ఏదో ఒక కార్యం చేస్తారు కదా. సాధారణంగా ఈ కాలంలో ఎట్లుందంటే, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఉంటే ఓకే చిహ్నంగా ఏదో రోజో ఏదో ఇస్తారు. కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే వాళ్ళకు తండ్రి అడుగుతాడు, అమ్మాయి తండ్రి అడుగుతాడు అబ్బాయి, ఏమయ్యా మళ్ళీ ప్రేమిస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు, నీ సంపాదన ఎట్లా, నీ జీవనోపాధి ఏంటి, నా బిడ్డని ఎట్లా పోషిస్తావు, అడుక్క తినేదాన్ని చేస్తావా? లేదండి నాకు ఏమి లేదు, కానీ నేను హృదయపూర్వకంగా చేస్తున్నానంటే ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి ప్రేమకు దెర్ హ్యాస్ టు బి అన్ యాక్షన్. ప్రేమ అనేది ఒక యాక్షన్ అయితే దానికి తగిన ప్రతిస్పందన కూడా దేవుడే ఇవ్వాలి. అందుకే ఆయన ఏం చేసినాడంటే, ఆ ప్రేమను రుజువు చేయడానికి దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన సమస్తమును ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అంటే తన సృష్టి నరకానికి వెళ్ళిపోతా ఉంది, నాశనం అయిపోయింది, తన దూరం నుండి దూరం వెళ్ళిపోతున్నారు. సాధారణంగా ఇంట్లో కూడా తండ్రి తన యొక్క బిడ్డ తను చెప్పిన మాట వినకుండా చేయరాని చేష్టలు చేస్తూ ఉంటే తండ్రి బాధపడతాడు, కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ వినకపోతే ఏదో ఒకటి చేసి ఆ బిడ్డను తిరిగి సమకూర్చుకోవాలనుకుంటాడు, అంతే కదా. నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుండి, నువ్వు చెప్పిన మాట వినవు అని ఎవరైనా అంటారా? ఏ తండ్రి కూడా అనడు. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేశాడు? తన సృష్టి నాశనం అయిపోతుంటే ప్రేమించి ఆ ప్రేమను ఒక త్యాగపూరితమైనటువంటి ప్రేమగా ఆయన నిరూపించాడు. ఏమిటి ఆయన చేసిన త్యాగము అంటే, తన అద్వితీయ కుమారుణ్ణి, తన స్వంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి మానవ రూపమున పంపించి ఏం చేశాడండి? శిలువ మీద యజ్ఞ పశువుగా మార్చబడి, అంటే ఒక యాగము చేసి ఆ యాగము ద్వారా ఎవరైతే ఆ యాగమునందు విశ్వాసం ఉంచినారో వారు తిరిగి అతనితో ఒకటి అవ్వడానికి దేవుడు ఒక మార్గము ఏర్పాటు చేశాడు. బాబు వీలైనంత వరకు అక్కడెక్కడ తిరగడం మానేసేయండి ప్లీజ్, డిస్టర్బెన్స్ చాలా అవుతాం. దేవుడు ఏం చేశాడు? ఏదైతే తన నుండి దూరం అయిపోతుందో తిరిగి దగ్గర చేయడానికి తన స్వంత కుమారుణ్ణి బలియాగముగా పంపించాడు. ఇప్పుడు ఏ రూపమున వచ్చి చేశాడు? మానవ రూపమున. ఇప్పుడు సాధారణంగా ఏమంటారంటే, ముళ్ళుతోనే తీయాలంటారు, అవునా? అనరా? ఏమో మాకు అట్లా నేర్పించినారు. ఈ కాలంలో ముళ్ళును పిన్నుతో తీయాలంటారు. ముళ్ళును పిన్నుతో తీస్తే ఆ కాలంలో పిన్నులు లేవు కదా, అందుకే వాళ్ళు ముళ్ళుతోనే తీశారు. వజ్రాన్ని కొయ్యాలి అంటే వజ్రమే కావాలి. ఏమండి? మానవుడిని పాపము నుండి రక్షించాలి అంటే మానవుడే కావాలి. కాబట్టి మొట్టమొదట దేవుడు తీసుకున్న మొదటి స్టెప్ అంటే ఏంటి అంటే, తాను మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నంబర్ 1. రెండవది, ఒక వ్యక్తి సపోజ్ ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు శక్తి లేక, అతన్ని ఒకరు లేపాలి అంటే ఈ వ్యక్తికి ఏముండాలి? లేపే వ్యక్తికి శక్తి ఉండాలి, బలం ఉండాలి కదా. అదేవిధంగా ఒక పడిపోయిన పాపిని లేపడానికి ఒక పాపి చేత కాదు కానీ పవిత్రుని చేత సాధ్యమవుతుంది. అందుకే మానవునిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధునిగా ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము కల్మషము లేదు, పాపము లేదు. ఆయన మానవుడిగా వచ్చి పాపముగా చేయబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే, మీ శాపము, మీ పాపము, నా పాపము, ఆ పాపము యొక్క శాపము తాను స్వీకరించి దాని నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి, సరే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు రోడ్డు మీద మనకు పోతున్నాం, మనకు తెలిసిన వ్యక్తిని ఎవరో పోలీసు వాళ్ళు పట్టుకున్నాడు, రాంగ్ సైడ్ పోతున్నాడు, తప్పు చేసినాడు, వీని వదలము, పనిష్మెంట్ తీయాలి. అప్పుడు మన దగ్గర ఏమీ లేదు ఇడిపించుకోవడానికి. పోలీసు వాడు అంటే 500 రూపాయలు కట్టు అని మనకు తెలిసిన వాళ్ళు, మనం ఏం చేస్తాము?
మనము జాలిపడి మన స్నేహితులు కాబట్టి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రేమించి మనము 500 కట్టి విడిపిస్తాం. అదేవిధంగా దేవుడు ఏం చేశాడంటే మానవుని పాపం నుండి విమోచించడానికి పాపం వల్ల వచ్చే శిక్ష ఏదైతే ఉందో అది తాను భరించి, తాను స్వీకరించి, సరే ఆ శిక్ష నాకేయండి, నా సృష్టిని విడిచిపెట్టండి. మరి ఏ విధంగా అవుతుంది అది? ఏ విధంగా పాపం అనేది తొలగిపోతుంది అంటే ఆయన యొక్క రక్తం కార్చడం వలన. అందుకే పేతురు భక్తుడు ఏమంటాడంటే తన స్వంత శరీరంలో మన ప్రతి పాపమును స్వీకరించి శిలువమ్రాని మీద తాను చనిపోయి బలి అర్పణగా అర్పించబడ్డాడు అని. తర్వాత ఆయన పాతి పెట్టబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఇది దేవుడు మానవునిగా వచ్చి నా కోసం చేసినాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దానిని అంగీకరిస్తారో వారి జీవితాలలో ఆయన ప్రవేశించి ఆ పాప జీవితం నుండి వారికి విడుదల దయచేస్తాడు, వారికి విమోచన దయచేస్తాడు. అర్థమైందండి? సో మనము ఆయనను ప్రేమిస్తున్నామంటే అర్థం ఏమిటి అంటే దేవుని ప్రేమను మనము స్వీకరించి ఆయన ప్రేమ ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడి పాపము నుండి విడిపించబడి విమోచింపబడి దేవుని బిడ్డలుగా అయినామని దాని యొక్క అర్థం. కాబట్టి నన్ను అతడు ప్రేమించును కాబట్టి నేను అతనికి విడుదల దయచేస్తాను. సో ఆల్రెడీ తప్పించాడు, ఇంకా తప్పిస్తూనే ఉంటాడు. అది మనము జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు, నేను ఇంతకు ముందే చెప్పాను, ప్రేమ అనేది ఇట్ ఆల్వేస్ ఇన్వాల్వ్ సాక్రిఫైస్. త్యాగముతో కూడినదే నిజమైన ప్రేమ, లేకపోతే అది ప్రేమ కాదు. స్వార్థముతో, ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు ప్రేమల గురించి. హీరో పోయి హీరోయిన్ గురించి ఏం చేస్తాడు? హీరోయిన్ రౌడీలు పట్టుకున్నారు, హీరో పోయి ఏం చేస్తాడు? ఎవరి కోసము? ఆమె చచ్చిపోతే ఏమవుతుంది? ఆయనకేమి, ఆ అమ్మాయి నాకు కావాలి, హీరోయిన్ హీరో కావాలి కాబట్టి నాకు కావాలి అనే స్వార్థంతో ఆమెను రక్షిస్తాడు. అర్థమైందా? ఇక్కడ అంటే ఆ ప్రేమ, దేవుని ప్రేమ నిస్వార్థమైనది. అందుకే ఆయన ఏం చేసినాడు? త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రేమికుడు ఎప్పుడు వచ్చి ఒక హీరో వచ్చి అయ్యా నన్ను కొట్టండి, నన్ను చంపండి, హీరోయిన్ వదిలేయండి అని అంటాడా? అన్నాడు. కానీ దేవుడు ఆయనది నిస్వార్థమైన ప్రేమ కాబట్టి ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు? ప్రాణమును పెట్టి పాప విమోచన అనేది జరిగించాడు. అంటే అర్థం ఏంటంటే పాపము ద్వారా దూరం అయిపోయిన మానవుడు తిరిగి సృష్టికర్తతో ఒకటి అవ్వడనమాట. సో అదే అలా జరిగితే మనము దేవుణ్ణి ప్రేమించడము మొదలు పెడతాం. సరే, మరి ఈ ప్రేమ ఏ విధంగా ఉంటుంది? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే మనం పాపం ద్వారా పాపం నుండి విమోచించబడి, పాపం నుండి రక్షించబడి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదవండి. నీ నోటితో యేసు ప్రభు అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన రాజు అని నీ నోటితో నీవు ఒప్పుకొని దేవుడు అతనిని మృతులలో నుండి లేపనని. అసలు ఎందుకు మరణించవలసి వచ్చింది? మృతుడు అంటే మరణించిన వాడు. ఎందుకు మరణించవలసి వచ్చింది? నా పాపము నిమిత్తము, నీ పాపము నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది. కాబట్టి ఆయన యొక్క మరణము నా కోసమని ఎవరైతే విశ్వాసం ఉంచి మరణించిన వాడు తిరిగి లేచినాడని విశ్వసించి తన నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఏమన్నా రాయబడింది అక్కడ? రక్షించబడదువు. దేని నుండి రక్షించబడదు? పాపము నుండి, పాపము మీద రావలసిన శాపము నుండి నీవు రక్షించబడతావు. అలా రక్షించబడిన వాడిని దేవుడు నీతిమంతునిగా తీరుస్తాడు. అంటే పాపము లేనివానిగా తీరుస్తాడు. అంటే వ్యక్తిగత, ప్రాక్టికల్ గా పాపం ఉన్నవాడే. కానీ నేను అదే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఆమె బిచ్చగత్తనే. ఆ బిచ్చగత్తని ఏం చేసినాడు? ఆయన రాజకుమారుడు ఒక రాణిగా తయారు చేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా
మనల్ని ప్రేమించినాడు. మొదట ఆయన ప్రేమించి త్యాగపూరితమైన ప్రేమను కనపరిచినాడు కాబట్టి దానికి స్పందించి మనము ఆయనను ప్రేమిస్తున్నాం. సరే, మేము ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమ అనే దేవుడు ప్రేమను యాక్షన్స్ లో చూపించాడు. మరి మన ప్రేమను ఏ విధంగా నిరూపిస్తాము? మనం చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. ఆయనను ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి? ఏమన్నారండి? దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గై కొనడము. ఇంగ్లీష్లో ఏమైనా ఉంది? అరే ఒక్కరు చదవండి, మెల్లికి చదవండి. హిస్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ మచ్ బర్డెన్సమ్. చాలు. కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఏమి చెప్పాడో అది ఆచరించడము నిజమైన ప్రేమ. అదే ఇంకో భాగం చూడండి, 2వ యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. సో ఇప్పుడు గమనించండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఇక్కడ ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అంటే అర్థం ఏంటి? ఆయన నా ఆజ్ఞలను గైకొంటున్నాడు, నేను చెప్పిన మాట వింటున్నాడు. ఇంట్లో కూడా ఎవరైతే తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. అందుకే అలా ఎవరైతే మాట వింటారో వారికి దీర్ఘాయుషు అని ఉంది, అవునా? అదేవిధంగా ఇక్కడ కూడా చెప్పబడింది. సో గమనించవలసిన విషయం ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడము అతనిని ప్రేమించడము. దేవుని ప్రేమించడము అంటే ఏంటి? ఆయన వాక్యములో ఏదైతే చెప్పాడో అది వినడము, దానిని తూచా తప్పకుండా చేయడం. సో ఇక్కడ ఇవాళ దేవుడు మనకిచ్చిన వాక్యంలో ఏమంటున్నాడంటే, నీవు ఈ విధంగా చేస్తున్నావు గనుక అంటే నేను చెప్పిన మాటను నువ్వు వింటే నేను నిన్ను కాపాడుతాను. ఎప్పుడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను చెప్పిన మాట అతడు వింటున్నాడు కాబట్టి అతనికి ఎలాంటి సంకటం వచ్చినా దానిలో నుండి నేను అతనిని విడిపిస్తాను, దాని నుండి నేను అతన్ని తప్పిస్తాను. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు. మరి మనము దేవుణ్ణి ప్రేమించి మనమైతే ప్రాణం అర్పించలేం కాబట్టి దానికి బదులుగా దేవుడు మరి ఇంకో ప్రేమను ప్రకటించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అది ఏంటయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్పబడింది. మీరు చేసిన కార్యములో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఏమంటున్నారు? మీరు తన నామమున చూపిస్తున్న ప్రేమ ఏ విధంగా ఉందండి? మరచుటకు ఏ విధంగా ప్రకటిస్తున్నారు? అది ముందు భాగం. మీరు చేసిన కార్యములో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. అదే అండి, ఎవరికి ఉపచారం చేస్తున్నారు? పరిశుద్ధులకు, దేవుని బిడ్డలకు ఉపచారం చేస్తున్నారు. ఇప్పుడు మీరంతా డాక్టర్లు కాబోతున్నారు కదా, మీరు చేయవలసింది ఏంటి? క్లినిక్లు పెట్టాలా, చెత్త టెస్టులన్నీ రాపియాలి, అక్కడ నుండి కమిషన్ కొట్టుకొని రావాలి, ఈ మెడిసినే వాడండి, ₹1 దొరికే టాబ్లెట్ని ₹10 అమ్మిపించి వాళ్ళ దగ్గర నుండి కమిషన్ కొట్టి. ఈ కాలంలో అది నడుస్తుంది. కానీ అట్లా కాదు. నిజంగా దేవుడిని ప్రేమించే వాళ్ళు తోటి వాళ్లకు ఏం చేస్తారు? ఉపచారం చేస్తారు. దేవుడు మీకు ఇచ్చిన ప్రొఫెషన్ ఏంటి? ఎందుకు మీకు ఇది ఇచ్చాడు అంటే మీరు దేవుని నామమున ఇతరులకు ఏం చేయాలి? ఉపచారం చేయాలి. సంపాదించవచ్చు డబ్బు, కానీ అలా సంపాదించిన డబ్బు అలానే పోతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా సరే ఈ తప్పుడు మార్గమున ఏదైనా సంపాదిస్తే అది అట్లే పోతుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ చిన్న పెద్దనాయన సేల్ ట్యాక్స్లో ఆఫీసర్. ఆయన 3 కుమార్తెలు, బాగా లంచాలు తీసుకొని 3 అంతస్తుల మేడ కట్టాడు. ఒక్కొక్క కూతురికి ఒక్కొక్క అంతస్తు ఇచ్చేసాడు. మొదటి కూతురు పిచ్చిది అయిపోయింది, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు.
రెండో కూతురు ఎవరితోనే పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే ఎవరితో లేచిపోయింది. మూడో కూతురు క్యాన్సర్ తోటి ఉంది. ఏం చేసుకుంటాడు? ఆయన పోవాల్సిందే ఒక దినం, ఆయన భార్య కూడా పోవాల్సింది. ఏమైపోయింది? ఎవరి పాలో అయిపోయింది. సో మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యము మీరు దానిని సద్వినియోగం చేసి దేవుని ప్రేమను ప్రకటించాలి. డాక్టర్లు యాక్చువల్లీ ఏంటంటే మీరు గమనించండి, పేషెంట్స్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ల వాళ్ళు ఎవరిని చూస్తారు? దేవునిలాగా చూస్తారు. అంతా బాగా ఆపరేషన్ సక్సెస్ అయిపోయి లేకపోతే బాగా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు మీరు దేవుడండి అంటారు. సో యు ఆర్ ఇన్ దట్ ప్లేస్. నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారైతే మీ భవిష్యత్తులో మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యువర్ సర్వీస్ షుడ్ బి లైక్ దట్. సో ఎనీవే, అవుట్ ఆఫ్ ది ట్రాక్ ఆ మాట వచ్చింది. కానీ సరే, ఇప్పుడు దీనికి ప్రతిఫలం ఏంటి? నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతిఫలం ఏమేమి అంటున్నాడు? నేను అతనిని తప్పిస్తాను. ఈ తప్పించడము రెండు విధాలుగా తప్పిస్తాడు ఆయన. గమనించండి, మొదటి విధానం ఏంటి అంటే, దయచేసి 91వ అధ్యాయం 3వ వచనం చదవండి. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇప్పుడు వేటగాడు ఏం చేస్తాడంట? ఊరి అంటే అక్కడ ఏంటి? ట్రాప్, పౌలర్ స్నేర్ అంటారు, ఇంగ్లీష్లో స్నేర్ అంటారు, లేకపోతే ట్రాప్ అంటారు. లేట్ అవుతుందా మీకు? ఓకేనా? ఓకే, సరే. సాధారణంగా ఈ పక్షులు ఎక్కడ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైం చెట్ల మీద, లేకపోతే ఎగురుతానే ఉంటాయి. అంటే భూమి మీద చాలా తక్కువ. అవి భూమి మీదకి వచ్చినప్పుడే వేటగాడు దానిని తెలివిగా ఉరియేసి పట్టుకుంటాడు. సో ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని అంటే పక్షులుగా పైననే ఎగురుతుండాలంటే పరసంబంధమైన వాటి మీద. పౌలు గారు అన్నారు, మీ మనసులు యావత్తు లెట్ యువర్ అఫెక్షన్స్ బి సెట్ ఆన్ థింగ్స్ విచ్ ఆర్ అబౌవ్. పరసంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచండి అన్నాడు. సో పరసంబంధమైన వాటి మీద మనసు ఉంచుతూ మనకు భూసంబంధమైన వాటి మీద మనం ఉండకుండా ఉంటే, కానీ ఏదో ఒక టైంలో పక్షులు ఎప్పుడు వస్తాయి భూమి మీదకి? ఆహారం కావలసినప్పుడు వస్తాయి. అంటే కొన్ని అవసరాలు తీరడానికి భూసంబంధమైన వాటితో లాంటి మనం సంబంధం పెట్టుకుంటాం. అది వాడు చూసి ఏం చేస్తాడు? మనల్ని ఎరేస్తాడు, సాతాను. అలాగూ మీరు ఇరుకులో పడితే నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఎప్పుడు కండిషన్ ఏంటి? మీరు నన్ను ప్రేమిస్తున్నారు గనుక, మీరు ఆ ప్రేమను మీరు ఏమంటారు ప్రకటిస్తున్నారు గనుక నేను మిమ్మల్ని తప్పిస్తాను. అంటే మీ అవసరాల నిమిత్తము కొన్నిసార్లు మీరు మరి భూ సంబంధమైన వాటిపై కూడా మీరు ధ్యాస ఉంచినప్పుడు, ఒకవేళ మీకు సాతానుడు మిమ్మల్ని పట్టేస్తే, అంటే మిమ్మల్ని ఏం చేస్తాడు? ట్రాప్ చేస్తే నేను తప్పకుండా తప్పిస్తాను. రెండోది ఏంటంటే, పేతురు, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి పేతురు 5:8. 1 Peter chapter 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు అపవాది అంటే సాతానుడు ఏం చేస్తాడంట? గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు, ఎవరెవరిని నేను పట్టుకోను. ఇప్పుడు నాకు చెప్పండి, సింహము ఏమి తింటుంది కదా? ఆపిల్ పండు తినమంటే తింటుందా? తినదు. ఏం తింటుంది? ఫ్లెష్ కావాలి దానికి, శరీరం, మంచి శరీరం కావాలి. గమనించండి, సాతానుడు మీ శత్రువు అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె నాకు ఎక్కడ శరీర సంబంధమైనది దొరుకుతుందా అని వెతుకుతున్నాడు.
శరీర సంబంధి. ఏంటయ్యా శరీర సంబంధము? చూడండి 1 పేతురు 4:2లో ఏంటి శరీరము లేకపోతే శరీర అంటే శరీర సంబంధం ఎవరయ్యా అంటే పాపముతో కింద రాయబడింది. ఏమన్నాడు? అన్ని ఒక డిస్క్రిప్షన్ ఈ లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టుకి సంబంధించినవన్నీ కూడా శరీర కార్యాలు, లేకపోతే ఆ కార్యాలు చేయువాడు శరీర సంబంధి. సో సాతానుడు ఇప్పుడు ఎతుకుతున్నాడు. ఎవరి కోసం ఎతుకుతున్నాడు? ఇవన్నీ ఎవడు చేస్తాడా? చదవండి సిస్టర్ ఒకసారి అవన్నీ. పోకిరి చేష్టలు. యవనస్తులు బాగా పెట్టుకోవాలి. పోకిరి చేష్టలు అంటే అంటారు, అరే యంగ్ జనరేషన్ కదండి చేస్తారు. అది చేస్తే కూడా సాతాను ఊరిలో ఇరుక్కుపోతాం. తర్వాత దురాశ. ఒకసారి మేము యూత్ మీటింగ్ పోయినప్పుడు యూత్ క్యాంప్కి వెళ్ళేవాళ్ళం. యూత్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక యవనస్తురాలు, మేము పేరు చెప్పాను, ఆమె ఏం చేస్తుంది అంటే ఉట్టినే పోయి అక్కడ ఏదో పడి ఇది నాకు దొరికింది. సో అందరు కూడా తలలు గోక్కుంటారు, ఇది నాదా నా. ఇవన్నీ ఏం చేష్టలు? పోకరి చేష్టలు. అంటే అల్లరితో కూడిన ఇలాంటి చేష్టలు చేయకూడదు. సో అలా ఏముందండి, చిన్నపిల్లలే కదా అని అనుకుంటాం. కానీ ఇంకో కొన్ని పోకిరి చేష్టలు ఎట్లుంటాయో తెలుసా? క్లాస్లో కూర్చున్నప్పుడు ఏమండి ముందు వాళ్ళ మీద కూర్చుంటే వెనక నుండి పేపర్ బాగా ఇట్లా గోలిలాగా చేసి ఇట్లా కొట్టడం, ఏమీ తెలియకుండా చూసి. ఇవన్నీ పోకిరి చేస్తారు. ఇలాంటి తప్పేమి చేయటం లేదు. వాడిని కొట్టలేదు, తిట్టలేదు, వాడిని దొంగతనం చేయలేదు, వాడిని హత్య చేయలేదు, వాడిని తన్నలేదు. కానీ అది పోకిరి చేస్తారు కాబట్టి అది శరీర కార్యము. అలాంటి కార్యము చేసినా కూడా సాతానునికి అవకాశం దొరుకుతుంది. కాలేజ్ పోయే వాళ్ళంతా బాగా ఇప్పుడు మీరు నవ్వుకుంటున్నారు మీలో, ఎందుకంటే మేము చేసింటాం కాబట్టి. మేము కూడా చేసినాము, కానీ అప్పుడు తెలియక చేసినాం, ఇప్పుడు తెలిసింది కాబట్టి చేయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దానియేలును సింహముల బోన్లో వేశారు, అవునా? ఇన్ లయన్స్ డెన్. ఇప్పుడు సింహాలు వచ్చి ఆయన తినాలి కదా, ఎందుకు తినలేదు? దేవుడు తినకుండా చేశాడు, దేవదూత వచ్చి నోరు కట్టేసిందంట. నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? ఆ సింహము దానియేలుని చూస్తే దానియేలులో ఫ్లెషే లేదు, శరీరమే మాంసమే లేనట్టుగా ఉండిపోయి. దానియేలు ఎట్లా కనిపించినాడు సింహానికి? మాంసం లేకుండా కనిపించాడు. మాంసం లేకుండా కనిపిస్తే అది వచ్చి ఇట్లా చూసి మాంసం లేదు నేనేంది అని వెనక్కి తిరిగిపోయింది. అంటే అర్థం చేసుకోవడానికి నేను ఈజీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ఏంటంటే ఒకవేళ దానియేలులో ఎలాంటి శరీర సంబంధమైనటువంటిది ఉంటే సింహాలు తినేసాడు, కానీ ఆయనలో ఒక్క శరీర సంబంధమైనది కూడా లేదు. కాబట్టి లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది ఏది కూడా దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలలో ఉండకూడదు. అలా ఉంటే ఆయన మనల్ని విడిపించడు. తర్వాత 2 తిమోతి 4వ అధ్యాయం 17-14 వచనాలు చదవండి. సరే 2 తిమోతి 4:17 and 18. నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని అని పౌలు గారు అంటున్నారు. కానీ ఎక్కడ కూడా చరిత్రలో మనం చూడలేదు పౌలు సింహము నోటి నుండి తప్పించబడ్డాడు. అంటే సింహము నోటి నుండి అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను తప్పించినాడు. కానీ అదే దేవుడు ఈ పౌలు ఏమంటారు చెరసాలలో, నీరో చక్రవర్తి ఆయనను చెరసాలలో వేసి ఇంకా కొన్ని దినాల్లో ఆయన తల దగ్గొట్టేస్తాడు.
దేవుడు ఆయనను రక్షించలేదు, నాకు విడిపించలేదు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, అంటే అతడు దేవుడిని ప్రేమించలేదా? ప్రేమించాడు కాబట్టే దేవుడు దానిని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే అలా చేస్తే పౌలుకు దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానము దక్కుతుంది. సో విడుదల అనేది లేకపోతే డెలివరెన్స్ అనేది దేవుడు చెయ్యొచ్చు, లేకపోతే ఒక మహోన్నతమైన ఉద్దేశంతోటి చెయ్యకపోవచ్చు. కాబట్టి దేవునిని ప్రేమిస్తే మాత్రము ఆయన మొట్టమొదటి ఏమంటాడంటే నేను అతనికి విడుదల దయచేస్తాను. తర్వాత అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. అంటే ఇప్పుడు మనము దేవుని నామముని ఎరుగుట. నామము అనేది ఒక వ్యక్తి యొక్క ఏమంటారు క్యారెక్టర్ని, ఆయన యొక్క స్వభావాన్ని దర్శిస్తుంది, సూచనగా ఉంది. It signifies, the name signifies authority of a person, the name signifies the nature of a person and also the character of a person. ఇప్పుడు ఉదాహరణకు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైనా ఆయన చీఫ్ మినిస్టర్. సో రేవంత్ రెడ్డి అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? చీఫ్ మినిస్టర్ జ్ఞాపకం వస్తాడు. చిన్నప్పుడు గోళీలు ఆడేవాడు జ్ఞాపకం వస్తాడా? రాడు. సో అది ఆయన యొక్క అధికారాన్ని సూచిస్తుంది. సో పేరు అన్నప్పుడు ఆయన అధికారానికి సూచన నెంబర్ 1. రెండవది ఇంకో ఉదాహరణ ఇస్తాను. కొంతమందికి పేరు ఉంటుంది, ఏమని ఏం పేరు చెప్పాలి? శాంతమ్మ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? శాంతమ్మ. అంటే ఆమె శాంతమ్మ అంటే ఏమి? ఆమె స్వభావము, ఆమె గుణం ఏంటి? చాలా శాంతం. కానీ ఆమె శాంతం ఏమిటో నల్ల దగ్గర పనికొస్తా. ఎండాకాలం అప్పుడు ట్రాక్టర్లో నీళ్ళు వచ్చినప్పుడు ఆమె ఎంత శాంతమూర్తో తెలుస్తుంది. సో బేసికల్గా పేరు అనేది దేన్ని సూచిస్తుంది? అధికారాన్ని, మనిషి యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క ఏమంటారు స్టేట్, దానిని ఏమండి తీరును లేకపోతే తత్వాన్ని, స్వభావాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే అతడు అంటే ఇవాళ మనిషి ఎవరు మనకు? ఇవాళ హూ ఇస్ ద పర్సన్ ఆఫ్ ద డే? నిస్సి 1 కదా, నిస్సి 1, నిస్సి 2, ఏది నిస్సి 3 ఎవరు? నువ్వు నిస్సి 3. నిస్సి 4 రాలేదు, నిస్సి 4 రాలేదు. ఓకే, సో ఈ నిస్సి 1 ఇవాళ పర్సన్ ఆఫ్ ద డే ఎవరు? నిస్సి 1. ఇదంతా నిస్సి 1కే సంబంధించింది. కానీ నిస్సి 1 ద్వారా మనందరికీ కూడా అది వర్తిస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నిస్సి 1 దేవుని యొక్క పేరును, అంటే దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క లక్షణాలను ఆమె ఎరిగి ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు? నేను అతనిని ఘనపరచేదను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటంటే ఈ దేవునికి ఉన్న ఒక పేర్లలో ఏంటి? యెహోవా ఈరే. ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్, జెహోవా జైరే, యెహోవా ఈరే అని తెలుగులో. అంటే దేవుడే చూచుకొనును, లేకపోతే దేవుడే అనుగ్రహించును, గాడ్ విల్ ప్రొవైడ్. ఇప్పుడు ఎవరన్నారు ఈ మాట? యెహోవా ఈరే అని అబ్రహాము అన్నాడు. ఎప్పుడు అన్నాడు? తన కుమారుణ్ణి, దేవుడిని ఒకే ఒక కుమారుడు, అతనికి నువ్వు నాకు బలియాగా అర్పించు అని అంటే సంశయించకుండా విధేయత చూపించాడు. విధేయత చూపించి అప్పుడు కుమారుడు అడిగాడు, నాన్న అంత బాగుంది కానీ గొర్రె ఎక్కడా అంటే అప్పుడు ఏమన్నాడు? యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అన్నాడు. ఎందుకు అనవలసి వచ్చిందన్నమాట? ఏ ఉద్దేశంతో అన్నాడు? దయచేసి చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 12వ వచనం. దేవుడు నీ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం. ఏమన్నాడండి? ఇస్సాకు వలన వచ్చే సంతానమే నీ సంతానము.
అని దేవుడు అబ్రహాంకి చెప్పినాడు. సో అబ్రహాం విన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అతన్ని నువ్వు నాకు బలిగా అర్పించు అన్నాడు. అంటే కానీ ఆల్రెడీ దేవుడు ఒక మాట చెప్పినాడు కదా, ఏమని, భవిష్యత్తులో పిల్లలు అంటూ నీ సంతానం అంటూ ఉంటే అది ఇస్సాకు ద్వారా అని. సో ఆయనకు అర్థమైపోయింది, దేవుడు నా కొడుకును ఒక బలిగా అడుగుతున్నాడంటే ఆయన నా కొడుకును చంపడు. ఎందుకు అంటే నా కొడుకుకు సంతానం రావాలి, దాని ద్వారానే నా సంతానం వస్తుంది కదా. అది అబ్రహాం యొక్క విశ్వాసం. అందుకే ఆయన ఏమన్నాడంటే యెహోవా ఈరే. ఆ విధంగా చూస్తే దేవునికి చాలా పేర్లు. సో మన యొక్క ప్రతి అంటే దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి ఆయన యొక్క నామమును మనం అనుభవిస్తాం. వి ఎక్స్పీరియన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా మనము దేవుని యొక్క నామమును ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వసించాడో, నమ్మాడో, ఆ విధంగా మనము నమ్మితే. ఇప్పుడు ఉదాహరణకు దేవుడు అన్నాడు, నేను నీతో కూడా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తానని. సింపుల్గా ఒక వాగ్దానం తీసుకుంటే ఎగ్జామినేషన్ హాల్లోకి పోతాం. మనం క్వశ్చన్ పేపర్ చూసే వాళ్ళకు తల తిరుగుతూ ఉంటుంది, ఏమీ రాదు. అప్పుడు ఏం చేస్తాం, సహాయం చేయి ప్రభువా అని మనం నమ్మితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాం. నమ్మితే ఆయన తప్పకుండా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. అబ్రహాము విశ్వసించాడు, కుమారుని ఇవ్వాల సిద్ధపడ్డాడు ఇవ్వడానికి. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు ఏం చెప్పాడో నమ్మాడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరి దేవుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, అతడు నా నామమును ఎరుగును గనుక నేను అతనిని గణపరచెదను. ఎలా గణపరిచాడంటే ఆయన పేరు ఏమైందండి, అబ్రాము నుండి అబ్రహాముగా మార్చాడు. అంటే ఏమన్నాడండి, అనేకులకు తండ్రి. అబ్రామ్ అంటే అబ్రామ్ అంటే ఉన్నతమైన తండ్రి, అంటే ఒకే ఒకరికి చాలా హెచ్చింపబడినవాడు. కానీ అబ్రహాము అంటే జనాంగములకు తండ్రి. సో అబ్రహాముగా మారడానికి దేవుడు ఇచ్చిన యొక్క వాగ్దానం, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణమును ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినాడు. కాబట్టి ఆయన ఆ విధంగా ప్రతిఫలము అనుభవించాడు. మరి నిస్సితో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుభవపూర్వకంగా మనం దేవునిని ఎరిగితే ఆయన మనల్ని గణపరుస్తాడు. చూడండి, దానియేలుని దేవుడు ఏ విధంగా గణపరిచాడు, ఏం చేశాడండి, ఉన్నతమైన స్థానానికి చేశాడు. ఎందుకంటే ఆయన దేవునిని ఆ విధంగా నమ్మాడు. హీ వాజ్ సెకండ్ ఇన్ కమాండ్. ఆ విధంగా దేవుడు అతన్ని గౌరవించి హెచ్చించాడు. అదే దానియేలు ఒక మాట అంటాడు చూడండి, 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలు, ఏమన్నారు, ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మనకు అంత చీకటిగా ఉన్నప్పుడు మూన్ లైట్ ఉండదు. అప్పుడు మనం ఈ వేటిని చూస్తాము, నక్షత్రాలను చూస్తాం. కాబట్టి ఏమంటున్నానంటే మీరు ఆ విధముగా నక్షత్రాల వలె ఉంటాయి. ఆ విధంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, అంటే ఆ విధంగా హెచ్చిస్తాడు. మొదట ఆయన విడుదల దయచేస్తాడు, డెలివరీ చేస్తాడు, నెక్స్ట్ వచ్చి గణపరుస్తాడు. నక్షత్రాలు, ఇప్పుడు మీరు ఒకటి తెలుసా, చీకటిగా ఉంది, మీరు ఇది ఏ దిక్కండి, ఇది ఈస్టా? సరే, ఇప్పుడు మీరు యేసరావు నగర్ రోడ్డు మీద నిలబడి ఉన్నారు, అంతా చీకటి. ఓకే, మీరు ఈస్ట్కి పోవాలి, తూర్పు వైపు పోవాలి. మీకు ఎట్లా తెలుస్తుంది, ఏ నక్షత్రాన్ని చూస్తారు? జ్యోతిష్కుని దగ్గర పోతే వాడు చూసి అది కాదు ఆ నక్షత్రాలు, వాళ్ళు అన్ని కూడా చెప్పేటి మనల్ని ముంచేస్తాడు. నక్షత్రాలు వెలుగుతున్న మనము
మాడి మసైపోతాం. మనం ఏం చూస్తామంటే చంటి బ్రదర్ ఉన్నాడా? ఆ బ్రదర్, చీకట్లో మీరు తూర్పు వైపు పోవాలి, దేన్ని చూసిపోతారు? మిలిటరీ వాళ్ళే చెప్పాలి. ఫోన్ లేదమ్మా, ఛార్జ్ అయిపోయింది. పోల్ స్టార్ నుంచి నార్త్ స్టార్ ని చూస్తారు మీరు, అదే ఒక గుర్తు. అందే నా బ్రదర్ని అడగంలో మిలిటరీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, మధ్య చీకట్లో వదిలేస్తారు, పోండయా మీరు మళ్ళీ క్యాంపుకి రండి అని. సో వాళ్ళ దగ్గర మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుంది, కంపాస్ని కూడా తీసేస్తే వాళ్ళకు దిక్కు ఏమిటయ్యా అంటే పోల్ స్టార్ లేకపోతే నార్త్ స్టార్. దాన్ని చూసినప్పుడు తెలుస్తుంది ఇది నార్త్ అని. సో నార్త్ అంటే నేను నార్త్ని ఫేస్ చేస్తుంటే రైట్ సైడ్ ఈస్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ ఈస్ వెస్ట్. మీరు ఉల్టా చెప్తున్నారు. అచ్చా, అంటే మీ రైట్ నా లెఫ్ట్. ఓకే, టైం కూడా తెలుస్తుంది. ఓకే, సో మొత్తానికి మనకు నడిపించేది ఏంటి అంటే, సో ఆ విధంగా దేవుడు మనల్ని అంటే యూ విల్ బి ఎ గైడింగ్ ఫ్యాక్టర్ టు అదర్స్. ఇతరులకు మార్గదర్శకం చూపించే వారిగా దేవుడు మిమ్మల్ని ఉంచుతానండి. అంతేకాకుండా ఇంకొకటి నేను చెప్పేసి నేను ఇంకొక పాయింట్ చెప్పి ముగించేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన దేవుడు ఏ విధంగా గణపరుస్తాడంటే మనల్ని ఏం చేస్తాడంట, తీర్పు ఇతరులకు విల్ బి జడ్జింగ్ అదర్స్. మనకి ఈ లోకంలో తీర్పు తీర్చేది ఎవరు? ఏమండి, తీర్పు తీర్చేది ఎవరు? జడ్జి. ప్రైమ్ మినిస్టర్ అయినా జడ్జి తీర్పుకు తల వంచవలసిందే. ఒక దినం వస్తుంది, ఎవరైతే దేవునిని అనుభవపూర్వకంగా ఆయన పేరుని ఎరుగుతారో, ఆయన గుణగణాలను ఎరుగుతారో, ఆయనకు విధేయత చూపిస్తారో, ఆయనను ప్రేమిస్తారో, వారిని దేవుడు తన 1000 రాజ్యం స్థాపించినప్పుడు ఏమన్నాడండి, న్యాయమూర్తులుగా దేవుడు మనకు అపాయింట్మెంట్ ఇస్తాడు. అప్పుడు మహామహులు సహితము మన ముందు తల వంచవలసిందే. అంత గణపరుస్తానంటున్నాడు. తర్వాత 3వది ఆయన ప్రార్థన చేస్తాడు. చెప్పండి, అది చదవండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కానీ చాలా తక్కువ మంది చేస్తారు. ప్రార్థన చాలా తక్కువ టైం. అంటే మనం ప్రార్థన చేస్తాము, లేకపోతే లేదు. ఏదో చేసినా కూడా నామకార్థంగా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిసేపు మాత్రమే ప్రార్థన చేస్తాం. దేవుడు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి. ఏమంటారు, hitherto you have asked nothing in my name, ask and it shall be given, that your joy may be full. మీ యొక్క సంతోషము పరిపూర్ణమగులాగిన మీరు అడగండి. ప్రార్థనలో మనము దేవుణ్ణి అడుగుతాం. అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఇస్తాను. మరి అలాంటప్పుడు అన్ని ఇస్తాడా? అప్పుడు ఏమంటారంటే, ఈ ఎగ్జామ్కి పోయి ఎగ్జామ్ తిక్కమక్క అడిగే వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభా మాకు ఒక గైడ్ మా ముందు పెట్టు అని ప్రార్థన చేస్తారు. అవి దేవుడు అట్లా ప్రార్థనలు వింటాడా? వినడు. సో ఎలాంటి ప్రార్థనలు వింటాడు అంటే, 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను మనవి ఎవరు ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఆయన చిత్తానుసారముగా. మరి ఆయన చిత్తం ఎట్లా తెలుస్తుంది? నేను ఇది ముఖ్యంగా యవనస్తులు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా చేసేవాళ్ళు. ఏంటి అంటే, దేవుని చిత్తం ఏమిటి ఈ విషయంలో అని మనం తెలుసుకోవాలి అంటే దానికి ఒక దేవుడు ఒక సొల్యూషన్ చూపించాడు. ఏంటి అంటే, మత్తయి సువార్తలో ఆయన అన్నాడు, మీరు ఈ విధముగా
ప్రార్థన చేయుడి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 15 వరకు ఏమైతే చెప్పబడిందో ఆ విధానంలో చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు దయచేశారు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఘనపరచబడును గాక, లేకపోతే పరిశుద్ధపరచబడును గాక. అంటే ప్రభువా, నా యొక్క జీవిత విధానం ద్వారా, నేను నిన్ను ప్రేమించడం ద్వారా, నీ నామముని ఎరిగి నేను నిన్ను నీ గుణగణాలు ఎరగడం ద్వారా నా నడవడిక ఏ విధంగా ఉండాలి అంటే, నీ నామము మహిమపరచబడాలి, నీ నామము గణపరచబడాలి. ఎవరు నన్ను గణపరచు వారిని నేను గణపరచు. సో మనం గణపరచబడాలండి. ప్రభువా, నన్ను గణపరచు, నాకు ఫస్ట్ క్లాస్ ఇవ్వు, నాకు 95% ఇవ్వు. అది కాదు మన ప్రార్థన. ప్రభువా, నాకు 40% వచ్చినా నువ్వు గణపరచబడాలి, నేను ఫెయిల్ అయినా కూడా నువ్వు గణపరచబడాలి అని ప్రార్థన చేయండి. దేవుడు ఏ విధంగా గణపరుస్తాడు చూడండి. రెండవది ఏమన్నాడు? పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. అంటే దేవుడు పరలోకంలో మన గురించి ఒక ప్లాన్ ఆల్రెడీ సిద్ధం చేశాడు. నువ్వు జ్ఞాపకం పెట్టుకో డాక్టర్ అమ్మ. దేవుడు నీకు ఒక ప్లాన్ సిద్ధం చేశాడు. ఆ ప్లాన్ ప్రకారము ప్రభువా నాకు నెరవేర్చు. ఒకవేళ దేవుడు వండుకొని నీ MBBS తర్వాత నువ్వు MD XYZ చేయాలనుకో, లేదు నాకు ఎక్సే కావాలి అంటే అది తప్పు. ఎందుకంటే దేవుని చిత్తంలో ఏముందో అది నీవు చేస్తే నీవు అడిగినది దేవుడు తప్పకుండా చేస్తాడు. సో మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే, ఆ పరలోక ప్రార్థనలో దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం ఉన్నట్టయితే తప్పకుండా ఆయన ఇస్తాడు. అది వన్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండవది ఏంటంటే, యాక్చువల్లీ ఆ వచనంలో ఏమంది, 16వ అతడు ఏమన్నాడు, నాకు మొరపెట్టును, నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. దయచేసి యెషయా గ్రంథము 41వ అధ్యాయం చూడండి. 17వ వచనం. 41:17 చూస్తారు. యెషయా గ్రంథం 41:17 అదేనా? 16 ఇప్పుడు 17 చదవండి. 17 కరెక్ట్. అదే యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. గమనించండి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంట, నీళ్లు లేక దాహమయ్యి ఎండిపోవచ్చున్నారు. ఎండిపోతున్న పరిస్థితుల్లో ఇంకా మేము అంటే వాళ్ళు ఒక ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చారు. వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వారికి ఉత్తరం ఇచ్చేదని. ఎప్పుడు అంటే నేను ఐ విల్ రిప్లై దెమ్. రిప్లై ఎప్పుడు ఇస్తాడు? వారు అడిగినప్పుడు నేను రిప్లైస్. అంటే వారి అవసరం ఏంటి? దప్పిక ఉంది కాబట్టి నేను ఆ దప్పికను తీరుస్తాను. అంటే ఏమంటే, వాళ్ళు ఈ అవసరాన్ని బట్టి అడిగినప్పుడు, ఇది గమనించండి, అవసరాన్ని బట్టి అడిగినప్పుడు మాత్రమే, అవకాశం ఉండి అడగడం కాదు. వారికి నేను జవాబు ఇవ్వడమే కాకుండా నేను వారిని విడనాడు, నేను వారితో కూడా ఉంటాను, వారి ప్రతి ఒక్క ఇదిని నేను తీరుస్తానండి. యాక్చువల్లీ ఏమంటే, అతడు నాకు మొర్ర పెట్టును అని ఉంది కదా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. లాస్ట్ ముగించేస్తాను ఒక 5 minutesలో. మొర్ర పెట్టడం అంటే ఏంటి? ఇంతవరకు నేను విన్నా, మీకు బోర్ కొట్టించినాను. మీరు విన్నారు, నేను బోర్ కొట్టించిన. ఇప్పుడు మీరు చెప్పండి, నేను బోర్ అవ్వాలనుకుంటాను. చెప్పండి, మొర్ర పెట్టడం అంటే ఏంటి? అడగడం. మరి అడగడమా? అలా దేవుడు వాళ్ళు అడుగుతారు, నేను జవాబిస్తానండి. మొర్ర పెట్టడం అంటే ప్లీజ్ ప్లీజ్, అది మొర్రనా? అది రిక్వెస్ట్. అది ఏడుస్తూ అడగడం. మొర్ర పెట్టడం అంటే ఏడుస్తూ అడగడం. సరే, నేను బైబిల్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీరు బైబిల్ చేతిలో ఉంటే మీరు ఇంకెంతసేపు అనుకుంటారు కదా. ఏడిసినప్పుడు ఏమవుతుంది?
ఎందుకు అన్నాడు వాళ్ళు ఏడుస్తూ మొర పెట్టినప్పుడు అంటే ఏడుస్తూ అడుగుతున్నాడమ్మా అని ఎందుకు అన్నాడు? జాలి వస్తుంది. మీరు ఒకటి గమనించండి, ఎంతమంది ఏడుస్తారు? అందరూ ఏడుస్తారా? ఇవాళ ఎంత ఏడ్చావు? సరే, ఏడ్చినప్పుడు ఏమవుతుంది? ఎట్లా ఏడుస్తారు చెప్పండి పోనీ. ఏడమంటే నవ్వుతున్నారు ఏంటండి బాబు? ఎట్లా ఏడుస్తారు చెప్పు అవిలా. నేను డిస్క్రైబ్ చేయమనిలే, ఎట్లా ఏడుస్తారు డెమాన్స్ట్రేట్ చేయమని చెప్తున్నా, నాట్ డిస్క్రిప్షన్. సాడ్ ఫేస్ పెట్టి డిస్క్రిప్షన్ డెమాన్స్ట్రేట్ చేయి. సరే, మీతో కాదు కానీ నేనే చెప్తాను, అంతే కదా? సరే, ఇప్పుడు నేను చేసిన దాంట్లో మీకు ఏం కనిపించింది చెప్పండి? క్యా కరామే? గాలి పీల్చి వదలండి. ఇది బాగా పెట్టుకోండి అన్నప్పుడు గాలి పీల్చుకొని అని వదులుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అంతా లోపల పోయి లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వస్తుంది. సో ఏడుపు అంటే ఆక్సిజన్ లోపల పోయి, డాక్టర్ ఏమంటాడు? పీల్చుకో అంటాడు. ఇంకొంచెం యాక్చువల్లీ అర్థం ఏంటంటే, పిల్లలు ఏడ్చినప్పుడు మీరు బాగా గమనించండి, వాళ్ళ లంగ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. మన జీవితాలలో కొన్ని పనికిరాని చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఆ చెత్త బయటికి రావాలంటే మనం ఏడవాలి. ఏడ్చే పరిస్థితి తీసుకొని వచ్చినప్పుడే మనం ఏడ్చి లోపల ఉన్నంత చెత్త కూడా బయటకు పోతుంది. అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి, అవును ప్రభా, చెత్త ఉండింది, ఇప్పుడు ఆ చెత్త అంతా బయటకు వచ్చింది అయ్యా అని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించి ఆయన ఏం చేస్తాడు? తిరిగి సమకూర్చి మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. సో 3 ఏంటండి? విడుదల దయచేస్తాడు, ఘనపరుస్తాడు, 3వది ఉత్తరం ఇస్తాడు. ఈ 3 కూడా దేవుడు నీకు ఇస్తున్న, ఈ సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే ఎవ్రీ ప్రామిస్ ఈజ్ అకంపెనీడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ కండిషన్. ఏమిటా కండిషన్? నీవు అతన్ని ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలను గాయకాడు. అప్పుడు తర్వాత లాంగ్ లైఫ్ అని ఉంది. ఇప్పుడు చెప్తే ఇంకా లాంగ్ టైం అవుతుంది, కానీ అందుకే నేను ముగించేస్తున్నా. ఏంటంటే లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్యు. ఇంతవరకు నేను ఒక మీటింగ్కి పోయాను. అంకుల్ వయసు 92 సంవత్సరాలు, ఆంటీ వయసు 90 సంవత్సరాలు. దీర్ఘాయుష్యు ఏంటి అంటే వాళ్ళు దేవునిని ఎంతనో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి దేవుని స్థానం. వచ్చి చూడండి, హిందూ ధర్మంలో ఒకటి ఉన్నది అంటే ఏమంటారు? ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ. అంటే తల్లిదండ్రులను దేవుడు మనకు తన రిప్రజెంటేటివ్స్గా ఇచ్చాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మాట వింటున్న వాళ్ళు ఎవరి మాట వినాలి? ఇప్పుడు యవనస్తులు ఎంతమంది వింటున్నారు మీ తల్లిదండ్రుల మాటలు? నువ్వు వింటున్నావా? ఓకే, వెరీ గుడ్. సో తల్లిదండ్రుల మాట వినాలి, అప్పుడే మనకు దీర్ఘాయుష్. ఇప్పుడు ఎంత మాట వింటారో భోజనాలకు పోయినప్పుడు అర్థమవుతుంది, వాళ్ళ తల్లి దగ్గర, వాళ్ళ తండ్రి దగ్గర. అంతే కదా నిసిటు? అంతేనా? చూడండి, ఆమె ఒప్పుకుంటోంది. సో చెప్పదలుచుకునేది ఏంటి అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆశీర్వాద జీవితము దయచేయాలనుకోండి. అది కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన మొట్టమొదటి మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆ ప్రేమను మనం స్వీకరించి మన జీవితాలు ఆయనకు సమర్పించినప్పుడు మన జీవితాలను కూడా ఆయన ఆశీర్వదించి ధన్యకరమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అది నెరవేరాలని కోరుకుంటూ నేను కూడా ముగిస్తున్నాను. మరియు ప్రార్థన చేస్తాను. ఎవరైనా ముగ్గురు మెస్సీ గురించి ప్రేయర్ చేయండి. ఎవరైనా ఒక ముగ్గురు మెస్సీ గురించి, వాళ్ళ మెస్సీ బర్త్డే, మరి దేవుడు ఆమెకు ఇచ్చిన నూతన సంవత్సరం దాకిరీటాన్ని బట్టి మరి ఎవరైనా ముగ్గురు ప్రేయర్ చేసుకుంటే మనం ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. బ్రదరు ఏం చెప్పినాడంటే, వినిపించడం లేదా అని ఎవరైతే అన్నారో వాళ్ళు వినండి. బ్రదర్ ఏం చెప్పినారంటే, ఇవాళ నుస్సు పుట్టినరోజు కాబట్టి ఆమె గురించి ముగ్గురు ప్రార్థన చేయండి అని చెప్పారు. సో ఆ ముగ్గురు ఎవరో బ్రదర్ చెప్తాడు, ప్రార్థన చేయండి.
సిస్టర్స్లోకి ఇద్దరు చేయండి, బ్రదర్స్లో ఒకరు చేస్తారు. అచ్చా, సిస్టర్స్లో ఇద్దరు చేయండి నిస్సి గురించి, బ్రదర్స్లో ఒకరు. ఇద్దరు అచ్చా ఉండండి, వెళ్ళి వెళ్ళి. చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గొప్ప దినము నాయన, మరి నిస్సి పుట్టిన దినం మరి ఈ విధంగా ఘనంగా చేస్తుండగా నాయన, మరి ప్రభా ఆ బిడ్డని ఇంకొక సంవత్సరము దయా కిరీటంగా ఇచ్చి నాయన, మరి ఆ బిడ్డని ఇంతకాలము పోషించి నడిపించి నాయన, మరి ముఖ్యంగా బాప్టిజంకి కూడా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. మరి ఆ బిడ్డని ముఖ్యంగా నాయన తన చదువులో కాకుండా నాయన ఆత్మీయంగా కూడా తనని అభివృద్ధి పరచండి నాయన. మరి తన ఆరోగ్యం పట్ల కూడా మీరు మంచి ఎలాంటి ఆపద కీడు రాకుండా నాయన మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. కీడు అపాయం నుండి తప్పించండి. మంచి సహవాసం అనేది దయచేయండి. దేవుని ప్రేమించే మనసు కలిగించండి తండ్రి. దేవుని భయం కలిగించండి నాయన. మరి తల్లిదండ్రుల ని ప్రేమించి వాళ్ళ మాటలు కూడా వినటానికి మరి మీరే ఆ బిడ్డకి సహాయం చేయండి. విధంగా మీరే మహిమ ఘనత పొందండి తండ్రి. మరి తల్లిదండ్రులను కూడా దీవించండి. వాళ్ళు ప్రభువా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ఈ విధంగా నాయన అన్ని విధాలుగా మీరే తోడుకుండి నడిపించి సహాయం చేసినందుకు మీకే వేలాది కొల స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అతి ప్రశస్తమైన నామమున మరొకసారి మీ బంగారు పాదాలకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రియబిడ్డని నిస్సిన్ తండ్రి, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మీరు ఏర్పాటు చేసుకుని ఈ భూమి మీద జన్మించి వయసులో ఎదిగే కొలది మీ దయలో మనుషుల దయలో వర్ధిల్లింపజేసి విద్య ఎందు, బుద్ధి ఎందు, జ్ఞానమందు, తెలివందు అన్నిట్లో వర్ధిల్లింపజేసి తగిన సమయంలో మీ వాక్యపు వెలుగులోకి తీసుకొచ్చి మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా, మీరు ప్రేమిస్తున్నారని గ్రహించి మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా చేసుకున్నారు. తనకు తండ్రి మరి రక్షణ ఇచ్చారు. అంతేకాకుండా మరి తన జీవితంలో తను అన్ని విషయాల్లో మీరు కోరుకున్నట్లుగా ఉంటే తను ఘనపరుస్తానన్నారు. అలాగే ప్రతి విషయంలో తండ్రి మీ మాట వింటూ, మీ చిత్తం మీ దగ్గర కనిపెట్టుకుంటూ, మీ మాట వింటూ ఇంతవరకు తన చదువులో అన్నిట్లో ఘనపరిచిన విధానం బట్టి కూడా వందనాలు. అట్లాగే తను ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన వింటున్నారు. మీకు వందనాలు తండ్రి. తల్లిదండ్రుల మాట వింటుంది కనుక ఇంకా భవిష్యత్ అంతా కూడా విని ఇంకా దీర్ఘాయుష్తో మీరు తృప్తిపరిచి తనకు అన్ని పరిస్థితుల్లో మీరు తోడుగుండి తన జీవితంలో ఈ దినం చెప్పిన వాక్య ప్రకారం మీరు తోడుగుండి మహిమ పొందమని వేడుకుంటున్నాము. తన గత 20 సంవత్సరాలు మీ కనుపాపలే కాచి సంరక్షించినందుకు వందనాలు. మరి దుష్టులు ఆలోచింపని చొప్పున నడవకుండా, పాపుల మార్గాన్ని నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చోకుండా ప్రతిరోజు మీ వాక్యం ధ్యానించుకుని నీటికాల ఓరం నాటబడిన మొక్కవేలే మరి తను చేసేదంతా భవిష్యత్తులో మరింత సఫలమవటానికి మీరే సహాయం చేసి తన మొర విని తనకి తండ్రి విడుదలిచ్చి మరి సమాధానం ఇచ్చి అన్నిట్లో సహాయం చేసి మహిమ పొందమని ఆ బిడ్డకి మరొక నూతన సంవత్సర దయాకిరీటం ఇచ్చినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ తల్లిదండ్రుల్ని, తమ్ముడిని, సంఘస్థులను అందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామం నీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్స్ లో ఒక ప్రార్థన చేయండి. నాయనా, ఈ యొక్క సాయంకాల సమయమైన, రాత్రి కాల సమయమైన ప్రభా ఈ యొక్క గృహంలో చేరి మేము స్తుతించి కనపరుచుకునే భాగ్యాన్ని దయచేసిన దాన్ని బట్టి మీకు కొద్ది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, మరి నేటి దినాన దేవుని బిడ్డ నిస్సిని మీరు ప్రేమించి నాయనా మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని బట్టి మీకు కొద్ది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత సంవత్సర కాలం అంతట్లో ప్రభా మరి తన పక్షాన నాయన మరి మీరు చాలంత దేవుడిగా, ఇమ్మానుయేలుగా, ఎబినేజర్గా ఉండి మీరు నడిపించి ప్రతి ఒక్క సమయంలోనూ రాకపోకల్లోనూ నాయన మరి
తోడుగా ఉండి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేసి మీరే నడిపించినారు తండ్రి. స్తోత్రాలు. మరి ప్రభా మరి తన పట్ల చేసిన ప్రతి మేలుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి మరి బిడ్డకిచ్చిన మరొక నూతన సంవత్సర దాయ కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన రాబో సంవత్సర కాలం అంతట్లో కూడా ప్రభా తన పక్షాన ప్రభా మరి మీ యొక్క కృపను, మీ యొక్క కనికరాన్ని, మీ యొక్క నడిపింపును కోరుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి, కృప చూపించండి. యవ్వన ప్రాయంలో ఉంటుండగా ప్రభా మరి మీరే కంచె వేసి భద్రపరిచి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. అదేవిధంగా ప్రభా తండ్రి మరి సోదరుడు మహాదేవను, పద్మ వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మరి వారికి ఇచ్చిన యొక్క నాయన మరి బర్త్డేని బట్టి మీకు అలకొలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా కూడిక కలిగి ఉండాలని వాళ్ళకి ఇచ్చిన యొక్క నాయన మరి ఆ తలంపుని బట్టి మీకు స్తోత్రాలు. నాయన మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నాయన మరి నీ సినిమా గాయపడిన స్థలాలకు అప్పు చెప్పుకుంటూ మీ యొక్క రక్త ప్రోక్షణ కింద తీసుకుని వస్తూ తన పక్షాన ప్రభావం మరి మీరు చేయబోతున్న ప్రతి మేలుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ఒక పాట పాడతాం, దాని తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. క్లోజింగ్ ప్రేయర్ అయిన తర్వాత అమ్మాయి కేక్ కట్ చేస్తుంది. ఇప్పుడు నిసి ఆరాధన చేస్తుంది. ఆరాధన చేసిన తర్వాత ఒక పాట పాడతాము, దాని తర్వాత క్లోజింగ్ ప్రేయర్. అడుగడుగునా వేసే తండ్రి నాయన, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వేసే తండ్రి నాయన, మీరే నాతో తోడే నడిపించారు వేసే తండ్రి నాయన. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మీకు వందనాలు వేసే తండ్రి నాయన. నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు వేసా. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు వేసా. నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు వేసే తండ్రి నాయన. నాకు ఇచ్చిన ప్రతి ఒక్క మనిషిని బట్టి మీకు వందనాలు వేసా. అంతకంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించినందుకు మీకు వందనాలు వేసే తండ్రి నాయన. మీరు నన్ను ఎన్నుకొని ఏసయ్యా మీ ప్రేమకి నేను అర్హురాలనని, మీరు నన్ను మీ రాజ్యానికి వారసురాలనని మీరు నన్ను ఎన్నుకున్నందుకు మీకు వందనాలు వేసే తండ్రి నాయన. మీరు నాకు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు వేసే తండ్రి నాయన. ఏసయ్యా ఇప్పటి వరకు నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను తండ్రి నాయన. నేను కూడా ఈ లోకంలో కలిసిపోయి ఉండేదాన్ని వేసే తండ్రి నాయన. మరి ఏసే అయినా మీరు నాలో ఎంతో మార్పు తీసుకొచ్చారు ఏసయ్యా. ఇక ముందు కూడా ఇంకా మార్పును తీసుకొచ్చి వేసే తండ్రి నాయన. మీ నామాన్ని గణపరిచేలాగా, మీ నామాన్ని హెచ్చించే దానిలాగా ఉండటకు సాయం చేయమని కోరుకుంటున్నాను వేసే తండ్రి నాయన. మరి ఏసయ్యా నాకు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మీకు మళ్ళీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ చిన్న సమయం నాకు ఇచ్చినందుకు మీ వందనాలు తెలియజేసుకుంటూ, నా చిన్న మీకు సమర్పించుకుంటూ వేసినామని అడిగి వేడుకొచ్చినాను ప్రేమ తండ్రి. ఆమేన్. There shall be showers of blessing. Showers of blessing, this is the promise of love. They shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. They shall be showers of blessing, precious reviving again, over the hills and the valley, sound of abundance of rain. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead.
They shall be showers of blessing. Oh, that today they might fall. Now as to God we are confessing. Now as on Jesus we call. Showers of blessing. Showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. They shall be showers of blessing, if we but trust and obey. They shall be seasons refreshing, if we let God have His way. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. Just benediction. క్లోజింగ్ ప్రేయర్ ఒకటి Say. మేము ప్రార్థన చేయండి మూవీ మా క్లోజింగ్. అందరు లేచి నిలబడండి, అయిపోయింది ప్రార్థన. ప్రార్థించుకుందామండి. ముగింపు ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సృష్టికర్త అయిన దేవా, మరొకసారి ప్రభా, మరొకసారి సాయంకాల సమయంలో ఈ గృహంలో ప్రభా మరి సంగముగా కూడుకోవడానికి తండ్రి మీరు తెలిసిన ద్వారాన్ని బట్టి వందనాలు. మరి ఎంతో కాలంగా ప్రభా మరి ఈ యొక్క సహవాసము మరి నాయన మరి మేము కోల్పోతుండగా మరొకసారి ప్రభా ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ప్రభా మా యొక్క హృదయాల్ని పురుకొలుపుతూ నాయన ముందుకు నడిపించుకుంటున్న విధానం బట్టి కూడా వందనాలు. ముఖ్యంగా ప్రభా సహోదరుడు మహాదేవన్, సహోదరి పద్మ వారిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలు, అదేవిధంగా వారి గృహము అనే ఈ గృహంలో దర్శించడానికి, ఈ గృహంలో మరి ఈ రీతిగా కృతజ్ఞత కూడిక పెట్టుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభా నిస్సీకి ఒక నూతన సంస్థ దయాక్రీటాన్ని పొడిగించి నేను బిడ్డకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. భవిష్యత్తులో ప్రభా ఇంతవరకు మీరు తోడుగా ఉండి, నీడగా ఉండి, ఎబినేజర్గా ఉండి, యెహోవా ఈరేగా ఆ బిడ్డను చూసుకుంటూ కాచుకుంటూ ప్రభా నడిపించుకుంటున్న విధానం బట్టి కూడా వందనాలు. మరి నాయన మరొకసారి ప్రభా మరి కీర్తన గ్రంథము ద్వారా 91 కీర్తన ద్వారా మరి నాయన భక్తుడి ద్వారా ప్రభా మరి దాసుల ద్వారా మా యొక్క మరొకసారి మీ స్వరాన్ని మాకు వినిపించిన విధానం బట్టి కూడా వందనాలు. అవును ప్రభా, నిన్ను ప్రేమించేవారమి నేను మమ్మల్ని తప్పిస్తామని, నీ నామాన్ని గణపరిచేవారమి మమ్మల్ని ప్రభా గణపరుస్తామని, అదేవిధంగా ప్రభా మరి ఎప్పుడు అది జరుగుతుందంటే నీకు మొరపెట్టినప్పుడు ఆ యొక్క గొప్ప సత్యాలను ప్రభా మా హృదయానికి తాకినట్లుగా, మా హృదయానికి కదిలించినట్లుగా ప్రభా ఆ యొక్క మాటలు ఉంచినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు పెట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్క హృదయంలో అది నాటబడి అయినా మరి చెట్టై, దాని వృక్షమై, అది ఫలభరితముగా ఆ హృదయం ముందులాగిన కార్యం జరిగించండి. గొప్ప దేవుడుగా మరొకసారి కుటుంబ విషయాలు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, ఏకీభవిస్తున్నాం ప్రభా. మేమందరం ఈ రీతిగా ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక హృదయంతో మరి ఏక కంఠముతో ప్రభా నీ సన్నిధిలో ఒక్కసారి అడుగుతున్నాం. ఈ కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, ఈవుల్ని బట్టి వందనాలు. సహోదరి విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నేను సన్నిధికి రావడానికి ఎంతో ఆశతో సంఘం ఎదురు చూస్తూ ఉంది. సోదరుని కూడా దయచేసి సంఘానికి వచ్చేటకు కృప చూపించండి, సహాయం చేయండి. నేను శిష్యుని కూడా బలపరచండి. ఆమె చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. బిడ్డల విషయంలో, బిడ్డల భవిష్యత్ విషయంలో మీరు తోడుగా ఉన్నారు. ఈ గృహం చుట్టూ మీ కంచి, మీ కాపుదల ఉంచి అనేకులకి మాదిరికరంగా ఈ కుటుంబాన్ని ఉంచుకోండి.
అనేకులకి ప్రభా ఒక మాదిరికరమైన మరి జీవితాన్ని అనేకులు కనపరచులాగా నా ఈ కుటుంబాన్ని ఉంచను. గొప్ప దేవుడిగా మరి చిన్న మందని దీవించి ఆశీర్వదించి మరి ముందు నా ప్రేమ విందును కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, మా ఆత్మ క్షేమకరంగా ఉంచమని ముందు సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ వాడబడిన మీ దాసుని కూడా సిరుగుతాన్ని మరగపరిచి ఇంకా అనేకమైన సత్యాలను మాకు బోధించడానికి చూపించమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా నిస్సీకు ఈ సంవత్సరము రాబో సంవత్సరాలన్నిటిలో కూడా తోడై ఉండి ఆ దేవునిని ఆమె ప్రేమిస్తూ మరి తాను విడుదల పొందుతూ దేవుణ్ణి గణపరుస్తూ తాను గణపరచబడుతూ మరి